హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో కేఎఫ్సీ చికెన్ ఏ రకంగా రెడీ చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. నేను చేసింది చాలా బాగా వచ్చింది. వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. నేనైతే మొన్న వీడియో పెట్టాను, షార్ట్ వీడియో నా దాంట్లో. నేను 700 పెట్టి తీసుకుంటే అవి ఈచ్ వన్ పీస్ కూడా రాకోకుండా అదేమో అంత టేస్ట్ లేదు, అదే రకంగా చల్లగా అయిపోయి ఒకటి తీసుకొచ్చారని చెప్పాను కదా. ఎందుకు ఇన్ని తిప్పలు పడ్డాం అనేసి నేనైతే ఇంట్లో రెడీ చేద్దాం, మనకు రాందేముందబ్బా అని నేనైతే ఈరోజు చక్కగా చికెన్ అయితే మార్కెట్ నుంచి మా అన్నయ్యతో రప్పించాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అని. కేఎఫ్సీ నుండి అయితే 700 పెట్టి తీసుకొచ్చిన ఎన్నో పీసులు రాలేదు ఫ్రెండ్స్. అదైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు నాకైతే. ఇలా ఎందుకు రబ్బా ఇన్ని డబ్బులు వేస్ట్ చేయడం, మనకి అన్నీ వచ్చు, ఇంట్లో అన్నీ ఉంటాయి కదా అని చెప్పి బయట చికెన్ అయితే తీసుకొచ్చేసి ఈరోజు అయితే నా ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో అయితే నేనైతే కేఎఫ్సీ చికెన్ రెడీ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైమే చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో మాత్రం స్క్రిప్ట్ చేస్తే మీకు కనుక అది అర్థం కాదు, కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ కుకింగ్ని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మనం బయట అన్ని డబ్బులు తగిలేసి కొనుక్కోవడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. అలాగే ఇంట్లో అన్నీ ఉండే మసాలాలతో మాత్రమే చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అందుకని నేనైతే ఇంట్లో ఈరోజు ఫస్ట్ టైం కేఎఫ్సీ చికెన్ చేయడం జరిగింది. అలాగే దీన్ని మాత్రం చేయడం చాలా కష్టం అనిపించింది. ఇదైతే చికెన్ మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ వరకు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇందులో అయితే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్, అదే రకంగా సాల్ట్ సరిపడినంత, మరీ ఎక్కువ వేసుకోవసరం లేదు. ఎందుకంటే మనం మామూలుగానే తింటాం కాబట్టి అది ఎంత పడుతుందో చికెన్ క్వాంటిటీని బట్టి మీకు అర్థమవుతుంది కదా. సాల్ట్ మాత్రం కొంచెం చూసే వేసుకోండి. ఇందులో కారం కూడా ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం చికెన్ ఎక్కువే ఉంది. మా ఇంట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఫ్యామిలీ మెంబర్ చాలా ఎక్కువ. మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను, చాలా హ్యాపీగా ఉంటామని కూడా చెప్పాను. మా అందరి కోసం అయితే ఇంత చికెన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అంటే ఏంటి మేడం ఇంత చికెన్ చేస్తున్నారో, ఈ ఒక్కరే తింటారా అని మీరు అనుకోవద్దు. మా ఫ్యామిలీ మెంబర్స్ అని నాకు చాలా ఇష్టం. వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్స్ చేసి పెడుతూ ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో అయితే కారం, అదే రకంగా సాల్ట్, ఇంట్లో ఉన్నటువంటి చికెన్ మసాలా, మిరియాల పొడి అది కూడా వేసాను. ఇవన్నీ కూడా చికెన్ పట్టే విధంగా ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేయాలి. ఆ పెరుగు కూడా కొంచెం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా దీనికి చికెన్కి పట్టే విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ చికెన్కి ఏ రకంగా పట్టించానో ఇదంతా ఇలా పట్టే విధంగా కలిపేసి ఇప్పుడైతే పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. పెరుగు వేస్తే కనుక చికెన్ చక్కగా మెత్తగా స్మూత్గా వస్తుంది. అది కొంచెం ఎక్కువ టైం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఉదయం తీసుకుని దీని అయితే ఈవినింగ్ చేశాను. ఈ పెరుగు అయితే దీనికి ఇలా పట్టించేసి ఒక 6 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. కానీ ఇది చేయడం చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది క్లీన్ చేయాలి, దానికి మళ్ళీ చిన్న చిన్న డాట్స్ పెట్టాలి. చక్కగా అన్నీ క్లీన్ చేసేది కూడా నేను వీడియోలో పూర్తిగా చూపించాను, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదంతా మళ్ళీ క్లీన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ దానికి డాట్స్ పెట్టాక మళ్ళీ ఇందులో ఇవన్నీ వేసి మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దీన్ని ఫ్రై చేసి చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కాకపోతే మనం సొంతంగా చేసి మన ఇంట్లో మన పిల్లలకు పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది మామూలుగా అయితే కేఎఫ్సీలో అయితే 1 పీస్ వచ్చి 100 రూపీస్ పడుతుంది. నేనైతే ఇది 700 పెట్టి బయట తీసుకున్నాను కదా మొన్న, అదే డబ్బులు పెట్టి ఇంట్లో తీసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఎంత ఎక్కువగా చికెన్ వచ్చిందో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తిన్నా కూడా ఇంకా మిగిలిపోయింది. మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎలాగో షాప్కి అందరూ వెళ్ళి తినలేము కదా, ఇంట్లో ఇలాంటి మంచి మంచి వంటలన్నీ చేసి పెడితే వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకుంటారు. అదే రకంగా రోజు తినే వంటలే కాకుండా బోర్ ఫీల్ అవ్వకుండా ఇలాంటి వెరైటీ వంటలు పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. అదంటే వీడియో అంతగా కనిపించలేదు, వీడియోలో కనిపించలేదంటే కాదండి, అది వీడియోకి మిస్ అయ్యింది. కాకపోతే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలి, ఎందుకంటే చికెన్ అనేది కుకింగ్ అవ్వడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. అలాగే నీసు వాసన అనేది రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. అందుకని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేశాను. ఇలా అయితే మైదా 6 కిలో మైదా తీసుకొని ఇందులో మిరియాల పౌడర్ వేసాను. అదే రకంగా కార్న్ఫ్లోర్ కూడా
ఈ అరకిలో మైదాకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేశాను. ఇందులో కొద్దిగా ఉప్పు, మళ్ళీ కారం, గరం మసాలా పౌడరు అవన్నీ వేసిన తర్వాత ఇవి కలపాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పౌడర్లా ఉంది చూడండి, అదైతే బేకింగ్ పౌడరు. అదైతే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే చికెన్ అనేది మెత్తగా స్మూత్గా రావాలంటే కనుక అది వేస్తే బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మామూలుగా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే చికెన్ మార్నింగే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అదే రకంగా పొయ్యి మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం అయితే 1 లీటర్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. అది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అందులో వేయాలి. ఈ లోపు అయితే నేను చికెన్ రెడీ చేస్తున్నాను. ఇలా చికెన్ ముందు మైదాలో ముంచి ఈ కూలింగ్ వాటర్లో అయితే ఒకసారి ఉంచిన తర్వాత 1 మినిట్ వరకు ఉంచాను. అందులో మరీ ఎక్కువసేపు ఉంచిన పిండి అనేది అందులో ఊడిపోయి మళ్ళీ పాడైపోతుంది ఫ్రెండ్స్. ఇలా ముంచిన వెంటనే అలాగా మరీ 1 మినిట్ కాదు కానీ 1/2 మినిట్ వరకు ఉంచి మళ్ళీ తీసి ఇలా మళ్ళీ ఇంకొకసారి ఈ పిండిలో ఇలా ఉంచి ఒత్తి దీన్ని బాగా దీనికి పట్టే విధంగా కలిపి దానిపైన ఉన్నటువంటి పిండి పోవడం కోసం ఇలా అయితే చేయాలి. చేసిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఫైనల్గా అయితే KFC చికెన్ రెడీ అయిపోయినట్లే. నేను చెప్పడం కాదు కానీ అందులో కలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మంచి స్మూత్గా మంచి టేస్టీగా అయితే ఈ KFC చికెన్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంతో చెప్పాను కదండి, ఆ చికెన్ క్లీన్ చేయడం కానీ అది మ్యారినేట్ చేయడం కానీ మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఐస్ వాటర్లో ముంచడం, మళ్ళీ ఇది తీసి ఇంకొకసారి పిండిలో ముంచడం, మళ్ళీ ఇది ఫ్రై చేయడం. అమ్మో, చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం కష్టపడితే దాని వెనక ఇష్టం అనేది ఉంటుంది కదా, అది తిన్న తర్వాత ఇవన్నీ మర్చిపోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడ నుంచి వెరైటీ వంటలన్నీ ఇంట్లో చేసేస్తున్నావు మమ్మీ నువ్వు అని చెప్పి మా ఫ్రెండ్స్ ఇంకొకటే నవ్వుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ కోసం చేస్తున్నాను ఇవన్నీ, ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం అని. అలా కాకపోయినా ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని ఎక్కడ లేని వంటకాలన్నీ నేర్చుకుని మరీ మీ అందరి కోసం నేనైతే నా ఛానల్ అప్లోడ్ చేసేస్తున్నాను. మరీ నాకైతే వంటలు రావని నేను మాత్రం అనుకోవద్దు. నేనైతే సీ ఫుడ్ బాగా చేస్తాను. అలాగే చూసిన ప్రతి వంటని కూడా నేను చేయగలను. చూసారు కదా ఫ్రెండ్స్, అయితే చికెన్ ఎంత కష్టపడి అయితే చేస్తున్నాను. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదే రకంగా ఏమైనా మైనస్లు ఉన్నా కూడా తెలియపరచండి కామెంట్ రూపంలో. బ్యాడ్గా అయితే కామెంట్ పెట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా కష్టపడి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. కాకపోతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పటికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి అయితే మనం ఫ్రై చేయకూడదు, దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే చికెన్ అనేది లోపల కుకింగ్ అవ్వాలి కదా. ఇవన్నీ చేసేసి పక్కన పెట్టేశాను కానీ మా పిల్లలు అయితే 1-2 పీసులు తినేపాటికి ఇంకొద్దు మమ్మీ అది పక్కన పెట్టేసి అన్నారు. అదే మనం KFCకి కానీ వెళ్ళి తింటే కనుక మన ఫ్యామిలీ అందరికీ ఎన్ని వస్తాయో చెప్పండి. అందుకని కొంచెం కష్టపడినా కానీ కష్టం అనుకున్నా కానీ తప్పదు. అప్పుడప్పుడు ఇలా మన ఇంట్లో చేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. మనకు కావాల్సినట్టు మనం కుకింగ్ చేసి మన పిల్లలకు కానీ మన ఇంట్లో వారికి కానీ పెడితే వాళ్ళు మెచ్చుకుంటారు. అదే రకంగా వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, మంచి స్మూత్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. ఆల్రెడీ నేను ట్రై చేశాను, టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే నా ఛానల్లో ఇది అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఆయిల్ అనేది పోవడం కోసం అయితే ఇలా మళ్ళీ ఇది ఇలా గిన్నెలో తీసిన తర్వాత మళ్ళీ వేరే చూసారు కదా జల్లెలు లాంటి దాంట్లో వేసాను. వాటర్ అనేది అంతా కిందకు వచ్చేస్తుంది. దానిపైన అయితే బటర్ పేపర్ మీద మళ్ళీ వేసాను, ఆయిల్ కూడా దానికి పోతుంది కదా అని. KFCలో ఎలా ఫ్రై చేస్తారో నాకైతే తెలియదు కానీ ఒక 2 కోళ్ళు ఫ్రై చేసేటప్పుడు మాత్రం నాకైతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం 10 వరకు ఇవి ఫ్రై చేస్తూనే ఉన్నాను. చెప్పాను కదా ముందే మీ అందరికీ, కొంచెం కష్టమైన పనే కానీ ఇది తిన్న తర్వాత ఆ కష్టాన్ని అంతా మర్చిపోతామని. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెను. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఎంత క్రంచీగా ఎంత టేస్టీగా వచ్చిందంటే మీకే అర్థమవుతుంది, నేను చెప్పడం కాదు కానీ. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మంచి అప్డేట్స్ అయితే నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఏంటి మేడం మాట్లాడదంటే నెత్తిగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. కొన్ని వర్డ్స్ నాకైతే తిరగవు కదా, నాకనే కదా ఎవరికైనా మాట్లాడేటప్పుడు తడబడతారు కదా కొద్దిగా.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని వెయిట్ చేస్తున్నాయి నా కోసం. ఇవన్నీ కూడా ఫ్రై చేసేటప్పుడు చాలా టైం పట్టింది. ఇదైతే పక్కన పెట్టేశాను, మీకు కనిపిస్తుంది కదా. ఇంకా ఆ పిండి అలాగే ఆ కూలింగ్ వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా వద్దు ఆపేసే అనేట అంతవరకు వద్దు మమ్మీ, ఇంకా లోన్ పెట్టేసి నేను తిన్నాను అంతవరకు కూడా మా పిల్లలకు ఫ్రై చేసి చక్కగా పెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏది ఏమైనా మనం చేసిన వంటల్లో చాలా తృప్తిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం